నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో రాజకీయ నాయకులు తన అనుకూలమైన వ్యూహాలతో పావులు కదుపుతూ రాజకీయాల్లో తమదైన శైలిలో ఒక మార్కు ఉండేలా చూసుకుంటారు చాలామంది రాజకీయ నాయకులు. గత కొద్ది రోజులుగా గోదావరి జిల్లాలో పెద్ద చర్చ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు తెలుగుదేశం పార్టీలో చేరతారని ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆ తర్వాత మాత్రమే ప్రజానికానికి, రాజకీయ పార్టీలకి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళుతున్నారని అప్పుడు మాత్రమే తెలిసింది. అది ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ ద్వారా. గత కొద్ది రోజులుగా ఆళ్ల నాని గారు టీడీపీలోకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎప్పుడు వెళతారు, డిసెంబర్ 3, డిసెంబర్ 9, డిసెంబర్ 11 ఇలా రకరకాల తేదీలు ఆళ్ల నాని గారు నిర్ణయించుకున్నారా లేదా అనే దానికంటే టీడీపీ అధిష్టానం ఆ తేదీల్లో జాయిన్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇప్పటికంటే నిన్నటి వరకు కూడా ఆళ్ల నాని గారు టీడీపీలోకి ఎప్పుడు వెళతారు అనేది ప్రజల్లో సందిగ్ధ నెలకొని ఉంది. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా 2 రోజుల క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాం. ఆళ్ల నాని గారు నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ సోమవారం నుండి సాటర్డే వరకు ఒక వీక్. కాబట్టి ఈ వీక్లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటం, ఆళ్ల నాని గారు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా టీడీపీలో ఈ వీక్లోనే జాయిన్ అవుతారని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక బ్రేకింగ్ న్యూస్ని ఇచ్చాము. ఈవేళ రాజకీయాల్లో కాదు, ఏ వ్యవహారాన్నైనా, ఏ సమాచారాన్నైనా ఎంటీవీ ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రజానికానికి ఎప్పటికప్పుడు ఉన్నది ఉన్నట్టు డిజిటల్ మీడియా రంగంలో ఒక సరికొత్త వినూత్నమైన రీతిలో ఎప్పటికప్పుడు పక్కా సమాచారం ఇవ్వటం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంగానే ఇప్పటి వరకు ఎంటీవీ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ అన్ని కూడా 100కి 100% కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆళ్ల నాని గారిది కూడా 100కి 100% కరెక్ట్ అయింది. అది కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళుతున్నారని ఇచ్చాము. రేపు అంటే డిసెంబర్ 18 ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ఇటు ఆళ్ల నాని గారు. రేపు 11 గంటలకి అనేది ఒక ప్రకటనే కానీ రేపు 11 గంటల తర్వాత ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవటం ఖాయం అనేది చాలా సుస్పష్టంగా ఎంటీవీకి అందిన సమాచారం. ఈ ఉత్కంఠకి కొన్ని గంటల్లోనే తెరపడనుంది. ఆళ్ల నాని గారు ఆలోచన విధానాలు, ఆళ్ల నాని గారు పక్కా ప్లానింగు ఎవరికి కూడా గుట్టు చప్పుడు కాకుండా చాలా సైలెంట్గా తన వ్యూహాలకు పదును పెడుతూ రాజకీయాల్లో ఒక మార్కు సంపాదించుకున్నారు ఆళ్ల నాని గారు. కొద్దిసేపటి క్రితమే ఆళ్ల నాని గారు టీడీపీలోకి జాయిన్ అవుతున్నారు రేపు బుధవారం నాడు ఉదయం 11 గంటలకని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇప్పటివరకు టీడీపీలో ఆళ్ల నాని గారు జాయిన్ అవడానికి ఏలూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కార్యకర్తల్ని గత వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు, అనేక రకాల దాడులకు గురయ్యారు. కార్యకర్తలకి క్షమాపణ చెప్పి ఆళ్ల నాని గారు రావాలనేది కూడా నిన్నటి వరకు కూడా టీడీపీలో శ్రేణులందరూ కూడా రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా శిరస వహించవలసిందే. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశం కూడా వాళ్ళ ఏలూరు టీడీపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయాన్ని, పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తల్ని సర్దుబాటు చేసుకుని, కార్యకర్తల్ని ఒప్పించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారి ఆదేశాలన్నిటి కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఏలూరు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న అసంతృప్తి, శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని సర్దుబాటు చేసుకుని, ఒప్పించుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాము అనేది ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు అధికారికంగా మీడియా సమావేశంలో కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటూ
బడేడి శెట్టి గారు అన్నారు. మరి ఆళ్ళ నాని గారు బుధవారం ఉదయం 11 గంటలకి టీడీపీలో జాయిన్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అని అధికారికంగా బడేడి శెట్టి గారు ప్రకటించారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి ఆళ్ళ నాని గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రేపు జాయిన్ అయిన తర్వాత సహజంగా కొద్ది రోజుల పాటు పార్టీలో నాయకులకి కొంత అంటున్నట్టుగా కనపడినట్టుగా మాట్లాడినట్టుగా కొన్ని రాజకీయపరమైన కొంత వ్యవహార శైలి కనిపిస్తుంది. సహజంగా తర్వాత పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీ నిర్ణయాల మేరకు కలిసి ప్రయాణం చేసే అవకాశాలు భవిష్యత్తులో కూడా లేకుండా ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ, ఒక నాయకుడు వస్తే ఇంకో నాయకుడికి ఇష్టం ఉండదు, కానీ పార్టీ నిర్ణయాలకి కట్టుబడతారు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకే వేదిక మీద ఉంటారు, ఒక చోట కలిసి ప్రయాణం చేస్తారు, ఒకే పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది రాజకీయాల్లో ఏ పార్టీలో జరిగే ప్రక్రియ ఇదే. ఇక్కడ ఈ ప్రత్యేకంగా పర్టికులర్ విషయంలో ఇదేం ప్రత్యేకత ఏం కాదని నేను అనుకుంటున్నాను. మరి ఈ నేపథ్యంలో రేపు ఇప్పుడు ఎంటీవీకి అందిన తాజా సమాచారం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం నుండి వేరే అత్యవసర క్యాంపు ఉండడం వల్ల కొంత రేపు మార్నింగ్ అంటే బుధవారం నాడు మార్నింగ్ ఉదయం 11 గంటలకా లేదంటే 11 గంటల తర్వాత మధ్యాహ్నమా అనేది క్లారిటీ లేదు, కానీ రేపు డిసెంబర్ 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని గారు అధికారికంగా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జాయిన్ అవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆళ్ళ నాని గారు టీడీపీలో చేరడం డేటు కన్ఫామ్ అయింది. మరి ఎంటీవీ ముందుగానే చెప్పినట్టుగానే మరి ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏలూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆళ్ళ నాని గారు జాయిన్ అయ్యేటప్పుడు అక్కడే ఉండాలనేది కూడా టీడీపీ అధిష్టానం టీడీపీ ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏలూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు వీళ్ళంతా కూడా, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు అందరూ కూడా కలిసి ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు అదే సమయంలో అలా వీళ్ళంతా కూడా అక్కడే ఉండాలనేది టీడీపీ అధిష్టానం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ విధంగానే నాయకత్వం అంతా కూడా ఎమ్మెల్యేలు టీడీపీ సీనియర్ నాయకులందరూ కూడా రేపు ఆళ్ళ నాని గారు జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కూడా అక్కడే ఉంటారు. ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఒకరికొకరు కరసలనం చేసుకోవటం, ఒకరికొకరు ఆలింగనం చేసుకోవటం సహజంగా ఇవన్నీ రేపు జరుగుతాయి. ఇవన్నీ మరి చంద్రబాబు గారి సమక్షంలో అందరూ కూడా కూర్చుని ఏలూరు జిల్లాలో ముఖ్యంగా గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన విధానాలపైన రేపు ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఈ జిల్లా సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు నాయుడు గారు కొద్ది నిమిషాలు వారితో మాట్లాడి పార్టీలో కలిసి ప్రయాణం చేయడానికి ఏ విధంగా కలిసి ప్రయాణం చేయాలి, ఆళ్ళ నాని గారికి ఏ పదవి ఇవ్వబోతున్నారు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఆళ్ళ నాని గారికి 2 రకాల పదవుల మీద చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది పార్టీలో. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఆళ్ళ నాని గారిని పెడతారనేది ఒక చర్చ అయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలకి సమన్వయకర్తగా అంటే కోఆర్డినేటర్గా తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు అప్పచెప్తారని కూడా ఒక సమాచారం వస్తుంది. మరి రెండిట్లో బలంగా వినిపిస్తుంది ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఆళ్ళ నాని గారికి ఇస్తారనేది ఒక సమాచారం. మరి ఈ 2 పదవులు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా పదవి అయితే ఇవ్వడం ఆళ్ళ నాని గారికి ఖాయం. రేపు ఆళ్ళ నాని గారు డిసెంబర్ 18వ తేదీన అధికారికంగా టీడీపీలో రేపు 11 గంటలకి బహుశా 11 గంటలు అవ్వచ్చు, లేదంటే మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 1 గంట లేట్ అయినా రేపైతే పక్కాగా ఆళ్ళ నాని గారు టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయం అనేది సుస్పష్టంగా కన్ఫర్మేషన్ అయింది. సుస్పష్టమైన సమాచారం ఎంటీవీకి అందింది. కాబట్టి ఆళ్ళ నాని గారి జాయినింగ్ పక్కా డిసెంబర్ 18 చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో. మరి తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, మరి తెలుగుదేశం పార్టీ కండువా మెడలో పడిన తర్వాత ఆళ్ళ నాని గారు రాజకీయ పరంగా ఏ విధంగా వ్యవహరిస్తారనేది ముందే చూద్దాం. ఇప్పటికైతే ఆళ్ళ నాని గారు టీడీపీలోకి అధికారికంగా జాయిన్ అవ్వడానికి డేట్ ఫిక్స్ అయింది. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందు నుండి చెప్తున్నట్టుగానే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాము. అదే బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ డేట్తో సహా మీకు ఎంటీవీ ప్రజానికానికి తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత